ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం క్లాస్లో మెడిసినల్ కెమిస్ట్రీ సింపాథోమైమెటిక్స్ క్లాసిఫికేషన్ చూద్దాము. ఇంతకు ముందు క్లాస్లోనే మనం ఏఎన్ఎస్, ఆల్ఫా రిసెప్టర్స్, లొకేషన్స్, నేమ్స్ అవన్నీ చూసాం కదా. లాస్ట్ క్లాస్ బీటా అగోనిస్ట్ల వరకు చూసాము. రిసెప్టర్స్ ఏ ఏ లొకేషన్స్లో ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటనేది అన్ని చూసేసాము, అయిపోయింది. ఇవాళ క్లాస్లో వచ్చేసి డ్రగ్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఆల్ఫా 1 అగోనిస్ట్లు ఏముంటాయి, ఆల్ఫా 2 అగోనిస్ట్లు ఏముంటాయి, ఇది డిస్కస్ చేద్దాము. మెడిసినల్ కెమిస్ట్రీలో కూడా ఫార్మకాలజీలో వచ్చిన డ్రగ్సే వస్తాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మెడిసినల్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ డ్రగ్ కావాలి, ఎంతవరకు అవసరం, ఏ డ్రగ్ కెమికల్ స్ట్రక్చర్ లో ఏం మోడిఫికేషన్ చేస్తే ఏం జరిగితే అంతవరకు చెప్తాను. అక్కడ అన్ని చెప్పారు, ఇక్కడ కొన్ని చెప్తున్నారు, అప్పుడు మిస్ చేశారు. కానీ అట్లా అనకండి, ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తాను. తర్వాత మళ్ళీ ఇవే డౌట్లతో నాకు కామెంట్స్ పెడతారు, మెసేజ్లు పెడతారు, అందుకే ముందే క్లారిఫై చేస్తున్నాను. సో సింపాథోమైమెటిక్స్ క్లాసిఫికేషన్ లోని ఆల్ఫా అగోనిస్టులు, బీటా అగోనిస్టులు ఉంటాయి. ఆల్ఫా అగోనిస్ట్ లో ఎన్ని టైప్స్, ఆల్ఫా 1, ఆల్ఫా 2, అండ్ బీటా వచ్చేసి బీటా 1, బీటా 2, బీటా 3. అండ్ ఇక్కడ మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ ఏమని చెప్పాను, అడ్రినలిన్ కానీ, నార్ అడ్రినలిన్ కానీ, నార్ ఎఫినెఫ్రిన్ కానీ, ఎఫినెఫ్రిన్ కానీ అవచ్చు. అడ్రినలిన్ ఈజ్ అ మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇన్ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఇక్కడ ఆల్ఫా అగోనిస్ట్ లో ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆల్ఫా 1 అగోనిస్ట్. ఆల్ఫా 1 agonists ఆల్సో కాల్డ్ సెలెక్టివ్ ఆల్ఫా 1 అగోనిస్ట్. సెలెక్టివ్ ఆల్ఫా 1 అగోనిస్ట్, సెలెక్టివ్ ఆల్ఫా 1 అగోనిస్ట్, సెలెక్టివ్ ఆల్ఫా 1 అగోనిస్ట్ అనమాట. ఆల్సో కాల్డ్, ఇంపార్టెంట్, ఇలాంటి ప్రతి టర్మినాలజీ ఇంపార్టెంట్. ఓకే, ఇదే ముందులని చెప్పేసి లైట్ తీసుకోకండి. ఫినైల్ అఫ్రిన్ ఫస్ట్ డ్రగ్, అండ్ ద సెకండ్ డ్రగ్ ఈస్ మెథాక్సమైన్, అండ్ థర్డ్ డ్రగ్ వచ్చేసి నాఫజోలిన్, ఫోర్త్ వన్ వచ్చేసి జైలోమెటాజోలిన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆక్సిమెటాజోలిన్. ఫినైలెఫ్రిన్, మెథాక్సమైన్, నాఫజోలిన్, జైలోమెటాజోలిన్, ఆక్సిమెటాజోలిన్ అనమాట. ఈ డ్రగ్స్ ఆల్ఫా 1 అగోనిస్ట్ గా యాక్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్నిటికి హెటెరోసైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఓకే, ఒకవేళ ఉంటే ఆ డ్రగ్ లో ఏమేమి ఉన్నాయి, ఆ స్ట్రక్చర్ లో ఏమేమి ఉన్నాయి అనేది చదవటం ఇంపార్టెంట్. లైక్ ఎలా అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఫినైలెఫ్రిన్, మెథాక్సమైన్ ఈ రెండు ఉన్నాయి. ఫినైలెఫ్రిన్, మెథాక్సమైన్ ఈ రెండు కాంపౌండ్స్ కి ఎలాంటి హెటెరోసైక్లిక్ స్ట్రక్చర్ ఉండదు. ఈ 2 కాంపౌండ్స్ కి నో హెటెరోసైక్లిక్ స్ట్రక్చర్ అనమాట. ఈ రెండింటికి కూడా హెటెరోసైక్లిక్ స్ట్రక్చర్ అనేది ఉండదు. నాఫజోలిన్ అండ్ జైలోమెటాజోలిన్, ఆక్సిమెటాజోలిన్ ఈ త్రీ డ్రగ్స్ కి ఏముంటుంది, ఈ త్రీ డ్రగ్స్ కి ఇమిడాజోలిన్ రింగ్ ఉంటుంది. ఇమిడాజోలిన్ రింగ్ హౌ మెనీ మెంబర్ రింగ్ ఇట్ ఈస్ a 5 member రింగ్. ఓల్ చూడండి, ఓల్ అని ఏటికి వస్తుంది, ఓల్ నాఫజోల్, ఇమిడాజోల్, ఈ ఇమిడాజోల్ రింగ్ ఉంటుంది, నాఫజోల్ అని కదా, నాఫజోల్, జైలోమెటాజోల్, ఆక్సిమెటాజోల్, జోల్ ఉంది, ఓఎల్. ఓకే, ఓఎల్ ఉంది కదా. సో ఓఎల్ మీన్స్ 5 member రింగ్. These nafazoline, xylometazoline, oxymetazoline, these 3 drugs are having a imidazole ring in their structure. And nafazoline కి ఏముంటుందంటే స్పెషల్ గా నాఫజోలిన్ అలాంగ్ విత్ ద ఇమిడాజోల్ తో పాటు నాఫజోలిన్ లో ఏముంటుందంటే నాఫ్థలిన్ ఉంటుంది. ఓకే, ఇలా చదవాల్సి ఉంటుంది మనం మెడిసినల్ కెమిస్ట్రీ. ఓకే, నాఫజోలిన్ లోనే ఇమిడాజోలిన్ తో పాటు నాఫ్థలిన్ కూడా ఉంటుంది. సో ఇట్ కాల్ ఇట్ యాజ్ ఎ నాఫజోలిన్. ఓకే, అండ్ ఆల్ఫా 1 అగోనిస్ట్ డ్రగ్స్ యూజెస్, ఈ 5 drugs కూడా ఉన్నాయి కదా. దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్.
Alpha 1 agonist drugs like phenylephrine, methoxamine, nafazoline, xylometazoline, oxymetazoline. These are used as nasal decongestants. Nasal decongestants. This is asked in 2018 pharmacist exam, 2024 pharmacist exam అన్నమాట. ఓకే, తెలంగాణలో జరిగిన ఫార్మసిస్ట్ ఎగ్జామ్ లో 2 times అడిగిన బిట్ ఇది. సో అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా 2 అగోనిస్ట్. ఓకే, ఆల్ఫా 2 అగోనిస్ట్ డ్రగ్స్ ఏముంటాయంటే క్లోనిడిన్, అప్రాక్లోనిడిన్, మిథైల్ డోపా. క్లోనిడిన్, అప్రాక్లోనిడిన్, మిథైల్ డోపా. ఓకే, క్లోనిడిన్, అప్రాక్లోనిడిన్, మిథైల్ డోపా ఆర్ ద ఆల్ఫా 2 అగోనిస్ట్. ఈ ఆల్ఫా 2 అగోనిస్ట్లు ఉంటాయి కదా, ఇవి ఏంటంటే ఈ క్లోనిడిన్, అప్రాక్లోనిడిన్, ఈ ఫస్ట్ 2 డ్రగ్స్ కూడాను ఇమిడాజోలిన్ ఉంటుందన్నమాట. These first 2 drugs, clonidine, apraglonidine, contains imidazolin ring in its structure అన్నమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇమిడాజోలిన్ డెరివేటివ్స్. ఏటి స్ట్రక్చర్స్ లో అయితే ఇమిడాజోలిన్ ఉంటుందో వాటిని ఇమిడాజోలిన్ డెరివేటివ్స్ అంటారనమాట. ఓకే, అర్థమైంది. ఇవి వచ్చేసి దీస్ ఆర్ ఆల్సో కంటైన్ ఇమిడాజోలిన్. ఓకే, ఇమిడాజోలిన్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఇమిడాజోలిన్ డెరివేటివ్. అండ్ వాట్ అబౌట్ మిథైల్ డోపా? మిథైల్ డోపా ఏంటంటే ఇట్ ఈస్ ఏ డోపమైన్ డెరైవేటివ్. ఇట్స్ ఏ డోపమైన్ డెరైవేటివ్. ఓకే, మిథైల్ డోపా అనేది సేమ్ లైక్ డోపమైన్ స్ట్రక్చర్ అనమాట. మిథైల్ డోపా ఎలా ఉంటుందంటే డోపమైన్ స్ట్రక్చరే కలిగి ఉంటుంది, కానీ నిజంగా డోపమైన్ అనేది కాదనమాట. ఓకే, మిథైల్ డోపా అనేది సేమ్ లైక్ డోపమైన్ స్ట్రక్చరే ఉంటుంది, కానీ నిజంగా డోపమైన్ అనేది కాదనమాట. వాట్ ఈస్ ద డోపమైన్? విచ్ టైప్ ఆఫ్ హార్మోన్ ఇట్ ఈస్? డోపమైన్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ హార్మోన్? చెప్పండి మీరే, చాలా ఈజీ. ఓకే, యూజెస్ ఏంటి? ఆల్ఫా 2 అగోనిస్ట్లు యూజెస్. ఆల్ఫా 1 అగోనిస్ట్ ఎలా వాడతారు? నాసల్ డికంజెస్టెంట్స్ గా వాడతారు. మరి ఆల్ఫా 2 అగోనిస్ట్ ఎలా వాడతారు? ఎస్పెషల్లీ క్లోనిడిన్ అండ్ మిథైల్ డోపా. ఇది స్పెషల్ గా చెప్తున్నాను, క్లోనిడిన్, మిథైల్ డోపా ఎలా వాడతారంటే సివిఎస్ డిజార్డర్ అయిన ఏ డిసీజ్ లో వాడతారు? హైపర్ టెన్షన్ లో వాడతారు. ఓకే, సివిఎస్ డిజార్డర్, హైపర్ టెన్షన్. క్లోనిడిన్ and methyl dopa are used as antihypertensive drugs. Antihypertensive drugs. Okay, and clonidine, methyl dopa ఈ రెండింటిని ఏమంటారంటే సెంట్రల్లీ యాక్టింగ్ సింపాథోలైటిక్స్ అంటారు. సెంట్రల్లీ యాక్టింగ్ సింపాథ్ క్వశ్చన్ లో ఇలా అడగొచ్చు. విచ్ డ్రగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ సెంట్రల్లీ యాక్టింగ్? విచ్ డ్రగ్, ఒకటే ఇవ్వచ్చు, రెండే ఇవ్వచ్చు, ఏ డ్రగ్ సెంట్రల్లీ యాక్టింగ్ సింపాథోలైటిక్స్ అని అడుగుతారు. క్లోనిడిన్, మిథైల్ డోపా బోత్ ఆర్ సెంట్రల్లీ యాక్టింగ్ సింపాథోలైటిక్స్. ఓకే, సెంట్రల్లీ యాక్టింగ్ సింపాథోలైటిక్స్. Next we will discuss about the beta agonists. Okay, beta agonist ఏమేమి ఉంటాయి? బీటా 1 అగోనిస్ట్లు ఉంటాయి, బీటా 2 అగోనిస్ట్లు ఉంటాయి, బీటా 3 అగోనిస్ట్లు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ we will discuss about బీటా 1 అగోనిస్ట్. బీటా 1 అగోనిస్ట్ అనగానే మీరు వెంటనే లొకేషన్ గుర్తు తెచ్చేసుకోండి. బీటా 1 లొకేషన్స్ నేను చెప్తా ఉంటే ఆల్ఫా 1 అనగా ఆల్ఫా 1 ఓకే ఇక్కడ ఉంటాయి, ఆల్ఫా 2 ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి. మొత్తం ఒకేసారి రీజన్ లాగా అయిపోద్ది అనమాట. ఓకే, బీటా 2 అగోనిస్ట్ డ్రగ్స్ ఏముంటాయి? డోబ్యూటమైన్, జామెట్రాల్. ఈ డోబ్యూటమైన్ కి మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి అనమాట. ఓకే, డోబ్యూటమైన్ కి మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి, చెప్తాను అవి కూడాను.
నెక్స్ట్ వచ్చేసి బీటా 1 అగోనిస్ట్ లో డోబ్యూటమైన్ జామెట్రాల్ ఉంది. బీటా 2 అగోనిస్ట్ లో ఏమున్నాయి? బీటా 2 అగోనిస్ట్ లో సాల్బ్యూటమాల్, సాల్మెట్రాల్, టర్బుటాలిన్, ఫార్మెట్రాల్. ఓకే, సాల్బ్యూటమాల్, సాల్మెట్రాల్, టర్బుటాలిన్, ఫార్మెట్రాల్. ఓకే, ఫార్మెట్రాల్. దీస్ ఆర్ ద డ్రగ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీటా 3 అగోనిస్ట్. బీటా 3 అగోనిస్ట్ డ్రగ్ ఏముంటుంది? ఓన్లీ వన్ డ్రగ్, ఓర్లిస్టాట్. బీటా 3 అగోనిస్ట్ డ్రగ్ ఓన్లీ వన్ డ్రగ్, ఓర్లిస్టాట్. ఓకే, బీటా 1 అగోనిస్ట్ లో బీటా 1 అగోనిస్ట్ డోబ్యూటమైన్, జామెట్రాల్. డోబ్యూటమైన్, జామెట్రాల్ యూజెస్ చూద్దాం. డోబ్యూటమైన్ కి చూద్దాం ఫస్ట్. డోబ్యూటమైన్ ఎక్కడెక్కడ వాడతారంటే యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ లోని డోబ్యూటమైన్ డ్రగ్ వాడతారు. యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, ఆల్సో కాల్డ్ సిహెచ్ఎఫ్ అంటాం కదా అది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్. CCF అంట. ఓకే, దిస్ డోబ్యూటమైన్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్. లాస్ట్ క్లాస్ లో చెప్పాను, లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్, LVF అంటారు. అంటే ఏంటంటే ఈ కండిషన్స్ లో హార్ట్ కి బ్లడ్ పంపింగ్ ఉండదని చెప్పాను. ఓకే, దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డోబ్యూటమైన్. నెక్స్ట్ వచ్చేసి జామెట్రాల్. ఏం చేస్తారంటే బ్రాంకోడైలేటర్స్ గా యూజ్ చేస్తారు. బ్రాంకోడైలేటర్స్ గా యూజ్ చేసినప్పుడు బ్రాంకోడైలేటర్స్ ఏ డిసీజ్ లో వాడతారు? ఆస్మా. సో జామెట్రాల్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీ ఆస్థమాటిక్ డ్రగ్. ఓకే, యాంటీ ఆస్థమాటిక్ డ్రగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీటా 2 అగోనిస్ట్. లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఆల్ఫా 1 అగోనిస్ట్ ఏమని పిలుస్తారు? అని చెప్పాను, సెలెక్టివ్ ఆల్ఫా 1 అగోనిస్ట్లు అంటారు. మరి బీటా 2 అగోనిస్ట్ ఏమంటారు అంటే ఇక్కడ సెలెక్టివ్ బీటా 2 అగోనిస్ట్. ఇవి కూడా చదవాలి మేడం, ఇట్లా కూడా అడుగుతారంటే అడుగుతారు, ఎలా అయినా అడుగుతారు. బీటా 2 అగోనిస్ట్ ని సెలెక్టివ్ బీటా 2 అగోనిస్ట్ అంటారు. అక్కడ ఆల్ఫా 1 అగోనిస్ట్ ని సెలెక్టివ్ ఆల్ఫా 1 అగోనిస్ట్ అంటారు. బీటా 2 అగోనిస్ట్ డ్రగ్స్ ఏం చూసాము? సాల్బ్యూటమాల్, సాల్మెట్రాల్, టర్బుటాలిన్, ఫార్మెట్రాల్ చూసాం కదా. సాల్బ్యూటమాల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆల్బ్యూటరాల్. సాల్బ్యూటమాల్ ని ఆల్బ్యూటరాల్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాల్మెట్రాల్, టర్బుటాలిన్, ఫార్మెట్రాల్. టర్బుటాలిన్ గురించి ఒక పాయింట్ ఉంటుంది. టర్బుటాలిన్ లో ఏముంటుందంటే టర్బుటాలిన్ ఈస్ హ్యావింగ్ రెసార్సినాల్. టర్బుటాలిన్ ఈజ్ హ్యావింగ్ రెసార్సినాల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే, టర్బుటాలిన్ ఈజ్ హ్యావింగ్ రెసార్సినాల్. ఓకే, రెసార్సినాల్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ దిస్. ఓకే, దీస్ ఆల్ డ్రగ్స్. బీటా 2 అగోనిస్ట్లు ఎక్కడ వాడతారు? సాల్బ్యూటమాల్ కానీ, టర్బుటాలిన్ కానీ, సాల్మెట్రాల్ కానీ, ఫార్మెట్రాల్ కానీ ఎక్కడ వాడతారు? యాంటీ ఆస్థమాటిక్ డ్రగ్స్ గా వాడతారు. దీస్ ఆల్సో యూజ్డ్ యాజ్ యాంటీ ఆస్థమాటిక్. బీటా 2 అగోనిస్ట్ లైక్ సాల్బ్యూటమాల్, టర్బుటాలిన్,
formoterol, salmeterol, these are all used as anti-asthmatic agents. Anti-asthmatic agents. Anti-asthmatic because it causes these drugs will causes the bronchodilation. Bronchodilation. So used as these all are causes bronchodilation. ఇది బీటా 2 అగోనిస్టులు బ్రాంకోడైలేషన్ చేస్తాయి కాబట్టి బ్రాంకోడైలేటర్స్ గా యాంటీ ఆస్థమాటిక్ డిసీజెస్ లో వాడతారు. ఓకే, ఇది వచ్చేసి ఫంక్షన్. అవి ఏం చేస్తాయి? బ్రాంకోడైలేటర్స్ ఎందుకు వాడతారు అంటే బ్రాంకోడైలేషన్ చేస్తాయి అన్నమాట. ఓకే, అది ఏ కండిషన్ లో కావాలి? ఆస్తమా కండిషన్ లో కావాలి. ఓకే, this is about beta 1 agonist and beta 2 agonist. Next beta 3 agonist. Beta 3 agonist ఓన్లీ వన్ డ్రగ్, దాని గురించి ఏం లేదు, పెద్దగా అంత అవసరం కూడా లేదు అసలు. ఓర్లీ స్టాటిన్ నేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే సింపాథోమైమటిక్స్ SAR ఉంటుంది. సింపాథోమైమటిక్స్ SAR అంటే స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్ డిస్కస్ చేద్దాము. ఈ సింపాథోమైమటిక్స్ ఏ క్లాస్ కి చెందినవి, ఏ క్లాస్ కి చెందినవి అని చెప్పేసి మెయిన్ గుర్తు పెట్టుకోవాలి. క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతారు అని. ఫినాల్, ఇథనాల్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇలా ఏ క్లాస్ కి చెందిన సింపాథోమైమటిక్స్ అంటే ఫినాయిల్ ఇథనాల్ అమైన్స్ క్లాస్, ఫినాయిల్ ఇథనాల్ అమైన్స్ క్లాస్ అనమాట. SAR అనేది డీటెయిల్ గా చూద్దాం, దానికి స్ట్రక్చర్స్ వేసి చెప్పాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం అది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ లో మీరు ఇంతవరకు రివిజన్ చేయండి. ఓకే, మన క్లాసెస్ మంచిగా అర్థమవుతున్నాయని చాలా మంది అసలు కామెంట్స్ కానీ మెసేజెస్ కానీ చాలా బాగా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టింగ్ మీ కంటిన్యూస్లీ అనమాట. ఓకే, మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మన ఛానల్ని ఇలానే ఇంకొంతమందికి మీరు షేర్ చేయండి. మీరందరూ చూస్తున్న వాళ్ళందరూ ఊరికే వెళ్ళిపోకుండా లైక్ చేసి వెళ్ళండి. సో దట్ నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది, నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం డీల్ చేద్దాం. బిఫోర్ ఎగ్జామ్ మనం అన్ని కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.